హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెయిట్ ఆఫ్ స్టీల్ బార్ గురించి పర్ మీటర్కి ఎంత, పర్ ఫీట్కి ఎంత, స్టీల్ ప్లేట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అండి. ఫస్ట్ మనం 10 mm కానీ 12 mm కానీ తీసుకుందాం. దాని ఫార్ములా ఏంటంటే D²/162. ఇప్పుడు మనం వెయిట్ ఆఫ్ బార్ గురించి 1 మీటర్ లెంత్ తెలుసుకుందాం, ఎంత వెయిట్ ఉందో తెలుసుకునే దానికి ఫార్ములా ఏంటంటే D²/162. డి అంటే మనకి ఏ డయా తీసుకుంటే ఆ డయా అండి. మనకి ఇక్కడ 12 mm తీసుకున్నాను కాబట్టి 12²/162 0.888 పర్ మీటర్ కంటే ఇది ఫుల్ లెంత్ బార్ తీసుకుంటున్నాను. 12 మీటర్స్కి 0.888 ఇంటూ 12 మీటర్స్కి డివైడెడ్ ఇంటూ చేస్తే నేను 10.656 kgs ఫుల్ బార్కి. మన ఫుల్ బార్ ఎంత వస్తుందంటే 12, ఏదైనా ఫుల్ బార్ మనకి 12 మీటర్స్ వస్తుంది కాబట్టి ఆ ఫుల్ బార్ లెంత్ మనకి 12 mm రాడ్డు 10.656 kgs వచ్చిందండి మనకి. అలాగే ఫీట్స్లో తీసుకుంటే పర్ ఫీట్కి D²/533 అనేది మనకు డి అంటే తెలుసు కదా, 12 తీసుకుంటే 12 mm తీసుకున్నాం కాబట్టి 12 చేసుకుంటాం ఇంటూ 0.270 పర్ ఫీట్కి మనకు వస్తుంది. పర్ ఫీట్కి ఇది వేసానండి. తర్వాత వెయిట్ ఆఫ్ స్టీల్ ప్లేట్. మనకు వెయిట్ ఆఫ్ స్టీల్ ప్లేట్ గురించి ఎంత వెయిట్ వస్తుంది మనకు ఒక స్టీల్ ప్లేట్ గురించి తెలుసుకునేదానికి ఇది నేను ఎంత తీసుకున్నాను, వెయిట్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్ వేసుకున్నానండి. నేను లెంత్ ఎంత తీసుకున్నానంటే లెంత్ 5 మీటర్స్ తీసుకున్నాను, విత్ 5 మీటర్స్ తీసుకున్నాను, థిక్నెస్ 10 mm తీసుకున్నానండి. ఇంటూ డెన్సిటీ ఆఫ్ స్టీల్ తీసుకున్నాను. డెన్సిటీ ఆఫ్ స్టీల్ మనం ఫస్ట్ టాపిక్లో చెప్పుకున్నామండి. 7850 kgs/m³ అండి దాని ఫార్ములా. ఇంటూ లెంత్ అంటే 5 ఇంటూ 5 ఇన్ 10 mm థిక్నెస్ ఇంటూ దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నానండి. 0.010 ఇంటూ 7850 డెన్సిటీ ఆఫ్ స్టీల్ది మొత్తం వేసుకుంటే ఇంటూ చేసుకుంటే 1962.5 kgs వచ్చిందండి. టోటల్ ఇంచుమించుగా 2 tons వచ్చిందండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.